నాయకుడిగా మన బాలకృష్ణారెడ్డి గారిని ఎన్నుకోవాలని మీ అందరి హృదయపూర్వకంగా అన్ని సంఘాల వారిని మీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలుపుకుంటూ రెండాకులను ఆదరించాలి ఆదరించాలి ఆదరించాలి. రెండాకులు ఇప్పుడు కొత్తగా వచ్చిందే కాదు, 2001 నుంచి 2006 గంట అప్పుడే పుట్టింది. ఎంజీఆర్ గారు పొసూరుకు వచ్చి ఎన్నో సదుపాయం చేసి ఫిబ్రవరిలో వచ్చి అక్టోబర్లో కాలమై ప్రపంచ నాయకుడిగా కలిసిన ఎంజీఆర్ శిష్యుడే మా బాలకృష్ణారెడ్డి గారు. ఆదరించి వీళ్ళని ఒసూర్పరంగా గెలిపించి 2016లో ஒசூருக்கு மினிஸ்டர்గా கால்நடை துறை அமைச்சராக நியமித்த பெருமை அம்மாவுக்கு இருக்கின்றது. ஆகையால் எத்தனையோ யார் வந்தாலும் இந்த கட்சியில் நல்ல பாடுபடுவார், உங்களுக்கு வேண்டிய வசதி செய்து தருவார்கள். ஒசூர்ல காஸ்மோபாலிட்டன் டவுன், காஷ்மீர்லிருந்து கன்னியாகுமரி வரை இருக்கும் ஒவ்வொரு நபரும் இங்கே வசித்துக் கொண்டிருக்கின்றார்கள். இங்கு அத்தனை பேருக்கும் நிறைய வசதி செய்து தர வேண்டும். ஆகையால் நல்ல வேட்பாளர், வெற்றி வேட்பாளர், அருமைக்கும் பெருமைக்கும் அன்புக்கும் பாசத்துக்குரிய பாலகிருஷ்ணாரெட்டி அவர்களை தேர்ந்தெடுக்குமாறு உங்கள் பணிபுரிந்துடன் எல்லாரையும் நான் கேட்டு விரும்பி என்னுடைய உரையை என்னுடைய சகோதரனாகிய அண்ணாடிஎம்கே நண்பர்களுக்கும் இங்கு வந்த வியாபாரிகளுக்கும் ஜெயின் சங்கத்துக்கும் ஸ்ரீ வாசவி அன்னபூர்ணேஸ்வரி ட்ரஸ்ட் சார்பாக இந்த நிகழ்ச்சி சிறப்பாக நடைபெற்றது. பிரசிடென்ட் சம்பத் அவர்களுக்கும் செந்தில் அவர்களுக்கும் సెక్రటరీ జేఎస్పీ அவர்களுக்கும் కృష్ణ அவர்களுக்கும் హెచ్విజి గోవిందరాజు அவர்களுக்கும் నమస్కారాలు. ఈరోజు మన శ్రీ అన్నపూర్ణేశ్వరి శ్రీ వాసవి అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ తరఫున సమావేశమై అది నా కోసం ఈ యొక్క ఎలక్షన్ కోసం మనం సపోర్ట్ చేసేదానికి అనే దానికోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే నిజంగా నా యొక్క అన్నీ చూసుకొని అట్లా ఇచ్చేస్తారు అనుకోండి. నా కోసమే చూపించారంటే నిజంగా నేను మీకు కృతజ్ఞుని. నేను ఏంటంటే నేను మీకు తెలుసు 2011 వరకు చైర్మన్గా ఉండి ఎక్కడ మన వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది లేకుండా మన వాళ్ళు ఏం చెప్తే అది 100% చేసుకుని వస్తుంది. ఆ తర్వాత అమ్మ నాకు 2016లో ఎమ్మెల్యే స్థానం వచ్చే దాంట్లో కూడా మన వాళ్ళు మంచి ఓట్లేసి నాకు ఏంటంటే నన్ను ఇక్కడే పిలిచి ఇక్కడే అమ్మ నుంచి నన్ను ఓట్లేసి గెలిపించి పంపించినారు. దానికి నేను చాలా రుణపడి ఉన్నాను. మీ రుణాన్ని నేను మర్చిపోలేదు. మీలో మీ కుటుంబంలో ఒకటిగా ఉంటాను. ప్రతి ఒక్క సంతోష కార్యక్రమాల్లోనూ దుఃఖ కార్యక్రమాల్లోనూ నేను మీకు కూడా ఉంటానని తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో 16లో గెలిపించి అమ్మ నాకు మంత్రి పదవి ఇచ్చే ఆ మంత్రి పదవి వచ్చి ఓసూర్లో మంత్రి బాలకృష్ణారెడ్డి అంటే మీరంతా ఓట్లేసిన దానికి నాకు ఆ స్థానం వచ్చింది, నాకు ఆ పేరు వచ్చింది. అందుకే అమ్మ వచ్చి ముఖ్యంగా ఒసూరు ప్రజల కోసమే అదే దానికి మంత్రి పదవి ఇచ్చే తప్ప నాకేనేది నేను ఎప్పుడు గర్వంగా దాన్ని ఫీల్ చేయలేదు. అమ్మని అనుకోలేదు. నేను ఒసూరు ప్రజలు ఓటేసినారు ఎక్కువగా, దానికి మంత్రి పదవి ఇచ్చినారు. అదిదా నా మైండ్లో ఉన్నది. నేను మంత్రి అని ఎప్పుడు నాకు ఉండలేదు. ఒసూరు ప్రజలు మంత్రి అనే మాదిరిగా నేను ఉంది. ఈరోజు దాని సెంటర్లో మనకి ప్రాబ్లం మీకు అందరికీ తెలిసింది. కేసుది 8 ఏళ్ళు మనకి గ్యాప్ అయింది. ఇప్పుడు 2024లో ఆ కేసు రిలీజ్ అయినప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు అన్న ఎడపాటు తిరిగి నాకు వాయిపు ఇచ్చినారు. అమ్మ ఎట్లా నాకు ఒక అభిమానించి నాకు ఒక వాయిపు ఇచ్చినా అదే మాదిరిగా అన్న ఎడపాటి గారు కూడా ఈసారి నాకు వాయిపు ఇచ్చినారు. ఖండితంగా మీ అభిమానంతో నేను గెలిచి అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అలయన్స్ వల్ల ఇంకా ఎలక్షన్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండకూడదు.
జననాయకం అంటే ప్రజల పరిపాలన ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలనే విధంగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. కుటుంబ పరిపాలనకి ప్రజా పరిపాలనగా ఇప్పుడు యుద్ధము. ఈ యుద్ధంలో ప్రజా పరిపాలన 100% గెలుస్తుందని సర్వేలంతా చెప్తా ఉంది, మీకు అందరికీ తెలుసు. మనము ఎక్కువ మెజార్టీతో గెలాలి అంటే మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎక్కువగా ఉండాలి. ఏంటంటే మీకుండే అంత నెట్వర్క్ ఎవరికి లేదు. ఈరోజు బిజినెస్లో ఉన్నారు, మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు. మీకు పనిచేసేది కాకుండా మన దగ్గర వచ్చిపోయేవాళ్ళు డైలీ కొన్ని వందల మంది డైలీ వచ్చి మిమ్మల్ని సంధిస్తూ ఉంటారు. మిమ్మల్ని దానిగా మీరంతా అందరినీ ఈ 10 దినాలు మీరే క్యాండిడేట్ అనే విధంగా పనిచేస్తే ఈ తర్వాత నేను మీకు పనిచేస్తాను. దానిగా దయచేసి నేనేం చెప్తాను, ముఖ్యంగా ఈ ఓసూరు ప్రాంతం వచ్చి ఈ అభివృద్ధి చెందింది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అభివృద్ధి కాలేదు. ఇండస్ట్రీస్ వచ్చింది, వేరే కంపెనీలు వచ్చినాయి, కానీ బిల్డింగ్లు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ బాగా అంతా ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శుద్ధంగా లేదు. వసూలు వచ్చి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్ కరెక్ట్గా లేదు. సరిగా లైట్లు, సరిగా నీటి వసతి, రోడ్లు ఇవంతా సరిగా అనుకున్నట్లేదు. నేను మున్సిపాలిటీలో చైర్మన్గా ఉండేటప్పుడు ఒక అడుగు చేస్తే, నేను మున్సిపాలిటీలో ఉండేటప్పుడు వసూలు శుద్ధంగా పెట్టింది. మంచి పార్క్స్, గార్డెన్స్ ఇదంతా నేను నా విజన్ అదంతా బాగా చేసింది. కానీ దాన్ని వాళ్ళు సరిగా పరామర్శించలేదు, దాన్ని సరిగా గమనించలేదు. నేను వసూల్లో మున్సిపాలిటీలో ఉండేటప్పుడే కార్పొరేషన్ లెవెల్కి బిల్డింగ్ కట్టి, మున్సిపాలిటీకి కార్పొరేషన్ లెవెల్లో బిల్డింగ్ కట్టి ఇప్పుడు ఏం తడుక్కొనే పనిలేదు, ఆ లెవెల్కి బిల్డింగ్ కట్టింది. కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కార్పొరేషన్ వచ్చి కార్పొరేషన్ లెవెల్లో కార్పొరేషన్ మేయర్, కానీ మున్సిపాలిటీ లెవెల్ కూడా పనిచేస్తారు. దాన్ని ఇంకా మీకు అందరికీ తెలుసు ఎవరు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు, ఎవరు ఇంత ఇచ్చేస్తూ ఉన్నారు, మీకు అందరికీ బాగా తెలుసు. మనం వచ్చి ఏదో ఒకటి జనాలకు చేయాలనే సదా అభిప్రాయంతోనే నేను ఇలా పాలిటిక్స్లో వచ్చిన తప్ప బిజినెస్ మాత్రం నేను రాలేదు. నాకు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మీరు చూసింటారు ఇక్కడంతా రామనాయకి చెరువు కట్ట ఉండేటప్పుడు మీకంతా తెలుసు కదా, అన్నోళ్ళకి అంతా తెలుసు కదా. ఆ చెరువుకు నీళ్ళు వస్తే వసూరు వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు. దిగువ అది ఎప్పుడు కొట్టుకొని వస్తుందో, ఎప్పుడు ఎక్కువ వానలు వస్తుందో, ఎప్పుడో కట్ట పీకిపోతుందని బయటగా ఉంటాయి. ఇప్పుడు ఆ కట్ట పైన రోడ్ వేసి ఆ చుట్టూ పార్కులు వచ్చేసి కదా, 2 పార్కులు మనమే ఇచ్చింది. ఈ పక్క 20 కోట్లు ఇస్తుంది, కానీ ఆ పార్కు ఎట్లుందని మీకు కథ తెలుస్తుంది. దాని ఇంకా వసూరు అభివృద్ధి కావాలంటే నా మొదటి ముఖ్య ఉద్దేశము ఇప్పుడు గెలిచిన తక్షణము ఓసూరు వచ్చి ప్రపంచంలో 17వ నగరంగా ఉంది. వేగంగా డెవలప్ అవుతూ ఉండే నగరంలో చూస్తే 17వ నగరంగా ఉంది. ఖండితంగా మనం బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అన్న ఏర్పాటు గారు ఉంటారు. ఖండితంగా ఈ ఓసూరు డెవలప్ కావాలంటే ఒకే ఒక జావా స్మార్ట్ సిటీ తీసుకురావాలి. స్మార్ట్ సిటీ తీసుకొస్తే అన్ని విధాల డెవలప్మెంట్స్, అన్ని విధాల రోడ్ల తాలూకా, డ్రైనేజ్ తాలూకా, పార్కు తాలూకా, ఫుట్పాత్స్ ఇంకా లైట్స్ తాలూకా అంతను మోడర్నైజ్ చేసేది దాని ముఖ్య ఉద్దేశం. స్మార్ట్ సిటీ అంటేనే అది. మనము అన్నీను సకలం సుమారు 1000 కోట్లు ఇంకా 2000 కోట్లు దాంట్లో బడ్జెట్ ఉంటుంది. ఖండితంగా వసూరు అంటే 2000 కోట్ల బడ్జెట్ 100% తీసుకురావచ్చును. లేదంటే వసూరు ఇండస్ట్రియల్ ఎక్కువ ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్ పోతా ఉంది. దాన్ని ఇంకా ఖండితంగా మోడీని దాన్ని సంధించి మన ఏర్పాటుగా ఇచ్చేస్తే ఖండితంగా వసూరుకి స్మార్ట్ సిటీ తీసుకొచ్చి 100% వృద్ధి అనేది మీకు అందరికీ తెలియజేసుకుంటాను. స్మార్ట్ సిటీ వస్తే ఆటోమేటిక్గా వసూరు డెవలప్ అయిపోతుంది. దానికి తని ఇంజనీర్స్, దానికి తని ప్లానింగ్, తని బడ్జెట్ అది. దాన్ని ఎవరు ఏం చేసేకేయాలి ఇంకా దాన్ని ఇంకా అది బాగా వసూరు డెవలప్ అయిపోతుంది. అది కాకుండా వసూరుకి నాకు ఇంకొక ఉద్దేశం ఏంటంటే వసూరుని డిస్టిక్ చేయాలనేది నా యొక్క డిస్టిక్. ఆటోమేటిక్గా కొన్ని ఆఫీసులు అంతా ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఇంకా ఆ సబ్ అన్ని ఆఫీసులు వసూలు వచ్చేటప్పటికి వసూరు దానికి చెప్పే పని బిజినెస్గా వసూరు పెద్ద హబ్గా ఏర్పడడానికి అవకాశం ఉంది. దానికి అంచట్టి, తల్లి, తర్వాత సూళగిరి, వసూరు ఈ 4 బ్లాక్లు చేరి ఒక డిస్టిక్ చేయాలని నేను ముందర ఉన్నప్పుడే ఇచ్చింది. కానీ నా పదవి పోయా, లేకుంటే నేను నా పీరియడ్లోనే వసూరుని డిస్టిక్ తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నం చేసింది. ఈసారి నేను వసూరు డిస్టిక్ చేయాలా, వసూరు స్మార్ట్ సిటీ తీసుకురావాలా, వ్యవసాయాలకి లిఫ్టిఫికేషన్ మూలంగా చెరువులకు బిల్లు తీసుకురావాలా. ఈ 3ను నా యొక్క అజెండా. వ్యవసాయాలు డెవలప్ అవుతారు, ఇక్కడ బిజినెస్గా వసూరు డెవలప్ అవుతుంది. అదే మాదిరిగా వ్యాపారస్తులకు ఒక యార్డ్ కావాలి,
ఆమె ట్యాక్స్ ప్రాబ్లం ఏమో ఉందంటారు మన వాళ్ళు దాంట్లో అదంతా కళ్ళు ఏంటంటే ట్యాక్స్ వసూలు చేయకుండా నిలిపిందే మనము ఈ ట్యాక్స్ని దాన్ని అన్న ఏర్పాటు చేయాలి. ఇలా ట్యాక్స్ ప్రాబ్లం కూడా నేను మాట్లాడేదాన్ని గేమ్ సేల్ అనేది ఎలాంటి వ్యాపారాలు ఎక్కువగా దాంట్లో బాధపడతా ఉన్నారు. దాన్ని కూడా నేను గమనించి దాన్ని అన్న దగ్గర మాట్లాడే దాన్ని కూడా నేను గేమ్ సేల్ కరెక్ట్ చేయడానికి కంక్లూషన్ ఇస్తామని తెలియజేసుకున్నాను సార్. నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. మీ ఓట్లు నా గెలుపు మీ చేతిలో ఉంది. మీరు ఎలాంటి ఒక్కొక్కరికి వాల్యూ ఉందని తెలియజేసుకుంటారు. నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. సార్ చెప్పాను కదా, కేసు వల్ల మంత్రి పదవి పోయని చెప్పి కేసు వాళ్ళ పర్సనల్ కాదు, అది సమాజం కోసం పోరాడిందే కేసు. స్వాతంత్ర పోరాటం ఎట్లో వీళ్ళు పోరాడిండే పోరాటమో స్వాతంత్ర పోరాటం. ఇది ఎంతో మందికి తెలియదు. ఎవరికి ఎందుకో తెలియదు. ఏమో కేసు అంటే పైన అంటారు. సమాజం కోసం పోరాడి ఆ పోరాటంలో కేసు అంటే ఆ కాలంలో ఎట్లా స్వాతంత్ర వీరులు జైలుకుందో దాంతో సమానంగా ఇదేం సామాన్యం. జల్లి ఎక్కడ రాకండి సార్. సార్ రండి వేగ సార్, రండి అందరూ రండి సార్, రండి రండి రండి. Aspettare, guarda,